బంటి, నువ్వు లోపలికి వెళ్ళు. నేను ఇంకెప్పుడైనా మీ ఇంటికి వస్తాను అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా, ఎందుకు ఫ్రెండ్, ఎందుకంటే నేనిప్పుడు ఇంటికి వెళ్ళాలి కాబట్టి అని అంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం వెంటనే పింకీ, గోపి ఇద్దరు కూడా అమ్మగారి ఆశీర్వాదాలు తీసుకోండి అనే విధంగా చెప్పగానే వెంటనే ఇద్దరి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. ఇక వెంటనే ముత్యాలు, అప్పలనాయుడు ఆశీర్వాదాలు కూడా తీసుకోగానే అందరి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కానీ ముఖ్యంగా పెద్దయ్య గారి ఆశీర్వాదం మీకు కావాలి కాబట్టి పదండి, నేను ఇప్పిస్తాను అనే విధంగా అంటూ వెంటనే రాజు ఇద్దరిని తీసుకెళ్ళబోతూ ఉండగా, ఎరా అయ్యా, మేము కూడా వస్తాంరా. అమ్మ, మీరందరూ కలిసి నాతో వస్తే ఇందులో మీ హస్తం కూడా ఉందని పెద్దయ్య గారికి అర్థమవుతుంది. నేనొక్కరినే వెళ్తే పెద్దయ్య గారు నన్ను కోప్పడతారు. మిమ్మల్ని తప్పుగా అనుకోకూడదు, అందుకే అమ్మ నేను తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇప్పించి తీసుకుని వస్తాను అని అంటూ వెంటనే రాజు అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే, మరోవైపు మాత్రం అసలు ఇలా ఎందుకు చేసిందో పింకీ అర్థం కావట్లేదన్నయ్య అని విధంగా అంటూ చంద్ర అంటూ ఉంటే, ఇదంతా కూడా కావాలనే చేశారు తమ్ముడు, ఆ రాజుగాడే. అవును మమ్మీ, ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కదా, ఇప్పుడు కూడా అదే చేశాడు అని కోపంగా అంటూ ఉండగా, అంతలో రూప పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటి రూప, అయినా ఏం చేసి వస్తున్నావు, ఎక్కడి నుండి వస్తున్నావు, అయినా పింకీ ఇక్కడ కనిపించట్లేదంటే ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏం చేసావు అని అంటూ ఉంటే, నువ్వాగక్క, ఏం చేసావు, పింకీ ఎక్కడ ఉంది చెప్తావా లేదా అంటే, నాన్న అది అనే విధంగా అంటూ చెప్పబోతూ ఉండగా, ఇక్కడ ఉంది అనే విధంగా అంటూ రాజు అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రాజును అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉండగా, గోపి అని అనగానే రాజు వెనుక వైపు నుండి గోపి రాగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. పెళ్లి కొడుకు గెటప్లో ఉన్న గోపిని అలానే చూస్తూ ఉండగా, ఆ తర్వాత పింకీ అని అనగానే పసుపు తాడుతో ఉన్న పింకీని చూసి సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. ఇక మండపంలో కూర్చున్న పెళ్లి కొడుకు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక పదండి అని అంటూ రాజు లోపలికి తీసుకొని వస్తాడు. మీ అమ్మ నాన్న ఆశీర్వాదం మీకు ముఖ్యం కాబట్టి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. అసలు ఏమనుకుంటున్నావే, నీకు నువ్వుగా వెళ్ళి పెళ్లి చేసుకున్నావు, ఈ తల్లిదండ్రులు ఉన్నారని అనుకున్నావా, చచ్చారని అనుకున్నావా, ఎందుకే ఇలా చేసావు అనే విధంగా అంటూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఏంటి దీన్ని పెళ్ళని అనుకుంటున్నావా అని కోపంగా అంటూ ఉంటే, మీలాంటి వాళ్ళు మారరురా, మారుతారేమో అనుకొని చిన్ని రోజులుగా ఆగాను, ఇక ఇక నువ్వు మారవు. నా కూతురి జీవితం ఎలా నాశనం చేశావో పింకీ జీవితాన్ని కూడా అలాగే నాశనం చేశాను. సార్, నేను నాశనం చేయలేదు, ఆయన బస్తీ వాళ్ళలో ప్రేమ ఉంటుంది, మీరు పరువుకు పంతాన్ని కనిపోతారు, కానీ లేని కుటుంబం మాత్రం ప్రేమను నమ్ముకుంటుంది సార్. పరువు పంతాల కోసం లేని కుటుంబం పోదు, మీ ఉన్నోళ్ళే, మీ ధనవంతులే అలా ఉంటారు, కానీ పేదింటి నుండి వచ్చిన వాళ్ళం ప్రేమని నమ్ముకుంటాం తప్ప పరువు గౌరవాలని కాదు అని అంటూ ఉండగా, రేయ్, నువ్వెన్నైనా చెప్పురా, నువ్వు తప్పు చేసావు, నా ఇంటి బిడ్డని తీసుకెళ్ళి నువ్వు పెళ్లి చేసుకొని వచ్చావు, నిన్ను మాటలతో కాదురా, నా కూతురి జీవితాన్ని నాశనం చేసినా కూడా నేను ఓపిక పట్టాను, ఇప్పుడు పింకీ జీవితాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను అని అంటూ వెంటనే రూమ్లోకి వెళ్ళి గన్ని తీసుకొని వచ్చి ఎదురుగా వచ్చి పెట్టగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. చెప్పండి సార్, మేము చావుకు భయపడం, ఎందుకంటే ప్రేమను పంచితే ప్రాణాలనైనా ఇస్తాం సార్ మేము, అలాంటిది ఈ బుల్లెట్కి మేము భయపడతామా, కాల్చండి, ప్రేమను గెలిపించైనా చేస్తాను, కానీ వాళ్ళ ప్రేమను మాత్రం నేను ఓడిపోనివ్వను, చంపండి సార్ అని అంటూ ఉంటే, వద్దు సార్, రాజన్నని చంపే ముందు నన్ను చంపండి, ఇందులో రాజన్న తప్పే లేదు, గోపి నువ్వు అడ్డు తప్పుకో, నువ్వు ఉండన్నా, ఇందులో నీ తప్పు లేదు, మేము ప్రేమించుకున్నాం, మా ప్రేమని గెలిపించింది నువ్వన్నా, కావాలంటే నన్ను చంపండి, వద్దు పెద్దనాన్న వద్దు అని అంటూ ఉండగా, మీ ఇద్దరిని కూడా చంపేస్తానరా అనే విధంగా అంటూ గన్ని షూట్ చేయబోతూ ఉండగా, పెద్దనాన్న వాళ్ళకంటే ముందు నన్ను షూట్ చేయండి, ఎందుకంటే నేను చెప్తేనే రాజన్న నన్ను తీసుకెళ్ళాడు,
మీరు నన్ను అర్థం చేసుకోలేదు పెద్దనాన్న. నన్ను రాజు అర్థం చేసుకున్నాడు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి గోపి నా మెడలో తాళి కట్టేలా చేశాడు. ఇదంతా నేను చేశాను. ఇందులో రాజు తప్పు లేదు పెద్దనాన్న. కావాలంటే నన్ను చంపేసేయండి అని పింకీ అడుగుతూ ఉంటే, నేను గోపి లేకుండా బ్రతకలేను పెద్దనాన్న. అందుకే అందుకే ఈ పెళ్లి చేయాలని అనుకున్నాడు రాజు. ఇందులో రాజు తప్పు లేదు పెద్దనాన్న. ఏంటి తప్పు లేకపోవటం? అయినా ఇదంతా కాదు. మనం వచ్చింది దేనికి? మీ అమ్మ నాన్న ఆశీర్వాదాలు తీసుకోవడానికే కదా. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి అని అనగానే, ఏంట్రా ఏం తీసుకునేది? వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళను ఆశీర్వదించమని అడుగుతావా? అసలు నిన్ను అని విధంగా అంటూ గన్ని వెంటనే అలా కాల్చబోతూ ఉన్న సమయంలో రూప అడ్డుగా వచ్చి నిలబడుతుంది. నాన్న నాన్న వద్దు నాన్న, ఇందులో రాజు తప్పు లేదు నాన్న. నేను కూడా తప్పు చేశాను నాన్న. ఏంటి రూపా ఏమంటున్నావు? అటు తప్పుకో. అవును నాన్న, నేను చెప్తుంది నిజమే. అసలు పెళ్లి చూపులు జరుగుతున్నాయన్న విషయం రాజుకు తెలియదు నాన్న. నేనే ఫోన్ చేసి చెప్పాను. ఇక పెళ్ళి జరగబోయే ముందు క్షణం కూడా రాజుకు ఫోన్ చేసి నేను రమ్మన్నాను నాన్న. నేనే పింకిని పంపించాను. ఇందులో రాజు తప్పు లేదు నాన్న అని అనగానే, ఈ నాన్ననే మోసం చేస్తావా అని అంటూ వెంటనే రూప చెంప చెల్లుమని పీకగానే రూప అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నేను ఈ పెళ్లి చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు ఇదంతా చేశావంటే నేను ఏమనుకోవాలి? అయినా ఈ నాన్నంటే నీకు లెక్కే లేదు కదా, అందుకే కదా ఇదంతా చేశావు. అవును తమ్ముడు, నువ్వు చెప్తుంది నిజమే. ఎవరు తప్పు చేశారు? ఎవరిని అంటున్నారు? రూప తప్పు చేసిందని నా తమ్ముడు అంటున్నాడు. తప్పు చేసింది మీరు సారు అనే విధంగా రాజు అనగానే, ఏంటి నా తమ్ముడిని పట్టుకొని తప్పు చేశావని అంటావా? విజయాంబిక గారు, మీరు ఆపుతారా? మీ మాటలు వినేలా పెద్దయ్య గారిని కూడా మనసు మార్చి మీ వైపుకు తిప్పుకున్నారు. నా వైపుకా? అయినా ఏం మాట్లాడుతున్నావు రాజు? ఇదంతా మీ మాటలు కాదని అనిపిస్తుంది. ఆ విరూపాక్షి ఆడిస్తున్న మాటలని అనిపిస్తుంది. అమ్మగారిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? వాళ్ళ ప్రేమను గెలవాలని చూస్తుంది కానీ మీలా ఎప్పుడూ ఆలోచించదు. అంటే తన హస్తం కూడా ఉంది తమ్ముడు. ఇప్పటికైనా అర్థమైంది తమ్ముడు అనే విధంగా విజయాంబిక అంటూ ఉంటే, వీళ్ళందరూ కూడా కావాలని చేశారు తమ్ముడు ఈ పెళ్ళి అనే విధంగా అనగానే, మీ అమ్మలాగే నువ్వు కూడా మోసం చేసావు నన్ను. అసలు ఇక నువ్వు నాతో ఎప్పటికీ మాట్లాడకూడదు. అది కాదు నాన్న, నాన్న అని ఇంకెప్పుడు కూడా నన్ను పిలవకు. ఇక చచ్చిన శవంలాగే ఉంటాను. అంతేకాని నువ్వు నన్ను పిలవడానికి వీల్లేదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏదో ఒకరోజు మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. ఆ రోజు దాకా మీరు ఎదురు చూడాలి, పదండి అని అంటూ రాజు అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే రూప చాలా బాధపడిపోతూ సూర్యప్రతాప్ అన్న మాటను గుర్తు చేసుకొని బాధగా దీనంగా అక్కడికక్కడే ఆగిపోయి ఆలోచిస్తూ ఉంటుంది.